బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేగుతోంది. కర్ణాటకలో అరుదైన ఫీవర్ కేసులు బయటపడుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ వైరస్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మంకీ ఫీవర్ తో 2 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. శివమొగ్గ జిల్లా హొసననగర తాలూకాకు చెందిన యువతి, ఉడిపి జిల్లా మణిపాల్కు చెందిన ఓ వృద్ధుడు మంకీ ఫీవర్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు. జనవరి 8న యువతి చనిపోయింది. ఇక ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్మంగళూరులో 3 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 2288 నమూనాలను పరీక్షించగా 48 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. మంకీ ఫీవర్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అరలగోడులో మంకీ ఫీవర్తో 26 మంది మరణించారు. ఆ తర్వాత మంకీ వైరస్తో చనిపోవడం మళ్లీ ఇదే మొదటిసారి. మంకీ ఫీవర్ దక్షిణాసియాలో పక్షుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ వ్యాధి. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలే ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10% మరణాలు సంభవిస్తాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శివమొగ్గ జిల్లా క్యాసనూర్ గ్రామంలో ఎల్లో ఫీవర్ మాదిరిగా అంతుబట్టని వైరస్ ప్రబలి భారీగా ప్రాణ నష్టం సంభవించింది. దీనిపై పరిశోధనలకు అమెరికాకు చెందిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ 1950వ దశకంలో సాగర్లో ల్యాబ్, ఫీల్డ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. చివరకు ఇది రష్యాలోని సైబీరియాలో బయటపడిన మంకీ ఫీవర్గా తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, చెప్పండి, దేశంలో ఈ మంకీ ఫీవర్ మళ్లీ కలకలం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏం జాగ్రత్తలు చెబుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎదురేగా గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న మంకీ ఫీవర్ గత కొన్ని రోజులుగా కర్ణాటకను మరిగిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కన్నడ జిల్లాలో ఇది ఎక్కువగా వ్యాపించిందని చెప్పొచ్చు. గత జనవరి 16న మొదటి కేసు నమోదైంది. కేవలం 16 రోజుల్లోనే దాదాపు 49 కేసులు నమోదైనట్లు కూడా కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా వాటిలో 3 చనిపోయినట్టు చోటు తెలుస్తోంది. అందులో ఒక యువతి ఉండటంతో కూడా ఇది ఒక తీవ్రంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ముసలి వాళ్ళలో, వృద్ధుల్లో ఎక్కువ అది చనిపోయే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ యువతి చనిపోవడం బారిన పడి ఒక కర్ణాటక అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా టీకా కానీ దీనికి సంబంధించిన పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, పరిసరాలు పరిశుభ్రత కారణమా అన్నది కూడా వాడు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంకీ ఫీవర్ కోతుల నుంచి ఒక క్రిమి కీటకం కొట్టడం ద్వారా వచ్చే వ్యాధి ఇది. ఆ కోతుల నుంచి మనిషికి సోకే విధంగా కూడా తయారైందని, దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా కనుగొనే ప్రక్రియ మొదలు పెట్టమంటూ కూడా కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కన్నడ జిల్లాలో ఎక్కువగా క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ మొదటి కేసు నమోదైంది. ఈ ఎక్కువగా కూడా ఉత్తర కన్నడ జిల్లాలోనే ఇది ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. కొంత దీన్ని లైట్ ఉన్నప్పటికీ ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు దీన్ని అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది వేరే చోటుకి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మిగతా ఎవరైతే సీరియస్ ఉన్నారో వారిని హాస్పిటల్లో చేసి మానిటరింగ్ చేస్తున్నామంటూ తెలిపారు. ముఖ్యంగా కూడా ఎవరికి ఇది సోకకుండా, వ్యాపించకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఇతర రాష్ట్రాల అధికారులు కూడా అప్రమత్తమై ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా అధికారులు కూడా దీనిపై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా తెలిపారు. ఇది కర్ణాటక సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఈ ఫారెస్ట్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఫారెస్ట్ రేంజ్ నుంచి రాకుండా ఈ వైరస్ కానీ ఈ కోతులు రాకుండా కూడా కట్టడి చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతున్నారు. రేఖ. రైట్, థాంక్యూ యోగానంద్.